నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. అలవరం కోడూరులో నెట్ జీరో విధానాన్ని పరిశీలించిన చంద్రబాబు. పర్యావరణ పరిరక్షణను ఇంటింటి ఉద్యమంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమన్న ముఖ్యమంత్రి. విజయనగరం నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న నారా లోకేష్. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తానని భరోసా. గూడూరు పట్టణంలోని 3వ వార్డులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. ప్రజలందరి భాగస్వామ్యం ఉంటేనే పరిశుభ్రత సాధ్యమవుతుందన్న ఎమ్మెల్యే సునీల్ కుమార్. కూటమి నేతల కప్పం డిమాండ్లతో పారిశ్రామిక రంగం కుదేలైందన్న వైసీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్. పరిశ్రమలు తరలిపోవడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్. పర్యావరణ పరిరక్షణను ఒక ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ఇంటింటి ఉద్యమంగా మార్చి గ్రామాలను స్వచ్ఛంగా ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు నెట్ జీరో విధానాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కార్బన్ ఉద్గారాలను తగ్గించి పర్యావరణ హిత జీవన శైలిని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని అలవరం కోడూరు గ్రామంలో సీఎం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో అమలు చేస్తున్న నెట్ జీరో కార్యక్రమాల గురించి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ముఖ్యమంత్రికి వివరించారు. ఇంటింటా సౌర విద్యుత్ వినియోగం, పరిశుభ్రమైన వంట విధానాలు, తడి చెత్తతో సేంద్రీయ ఎరువుల తయారీ, మురుగునీటిని ఇంటి వద్దే శుద్ది చేయడం వంటి పద్దతుల ద్వారా గ్రామాలను ఎలా ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారో తెలిపారు. ఏం కావాలనుకోండి సార్ మన ప్రభుత్వంలో అయితే నాకు మన ఎమ్మెల్యే గారి ద్వారా నాకు కావాల్సినవి ఇచ్చారు సార్. మనకి ఏంటంటే తల్లికి వందనం దగ్గర నుంచి మా ఇద్దరు పిల్లలకు తల్లికి వందనం ఒక 30 అయితే ఒకరికి వచ్చి సార్ ఇప్పుడు ఇద్దరికి వేసారు సార్. వీళ్ళు ప్రైవేట్ స్కూల్ అయితే ఇద్దరికి పడుతున్నాయి సార్. మాకు ఇద్దరికి వస్తుంది. మా నాన్నగారికి పెన్షన్ వస్తుంది 4,000 వస్తుంది సార్. 4,000 మా నాన్నగారికి 4,000 వస్తుంది. ఇది ఒక 30,000, ఇది ఒక 48,000, 78,000 సార్. అది సార్ రైతుగా సార్ నాకు మా నాన్నదార సుఖీ పడుతుంది సార్. అమౌంట్ వస్తుంది పడుతుంది సార్. ఓకే. ఇప్పుడు ఇంకా మీకు ఆర్టీసీ బస్సుల్లో వాళ్ళు ఫ్రీనే కదా? ముగ్గురు ఫ్రీ సార్. పాప ఎక్కడ చదువుకుంటా మనం? ఎక్కడైనా స్కూలు కోడూరు వేసుకోలే. బట్ బయట ఎక్కడ పోవాలన్నా మీరంతా ఫ్రీగా వెళ్ళొచ్చు. గ్యాస్కి డబ్బులు వస్తుంది కదమ్మా? సబ్సిడీ వస్తుంది సార్. సబ్సిడీ వస్తుంది. దీన్ని బేస్ చేసుకొని నువ్వు ఎట్లా అభివృద్ధి కావాలనుకుంటున్నావు? నువ్వు ఇవన్నీ వచ్చాయి కదా. ఇప్పుడు మంచి కాన్సెప్ట్ చేసావు నువ్వు. ఒకటి, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేస్తున్నావు, వర్షపు నీరు భూగర్భజలంగా మారుస్తున్నావు. 2, వాడిన వాటర్ని కూడా పెట్టి మళ్ళీ దాంట్లో ఇది చేస్తున్నావు. మాకు అన్నది మీ అమ్మగారు చెరువు పని కూడా వెళ్తారు సార్. వెళ్తారు సార్. ఏమైనా 10 రూపాయలు మిగిలి పెడుతున్నారా? అంతా ఖర్చు పెట్టేస్తున్నారా? పిల్లలకి కానీ 10 రూపాయలు మిగలాలి కదా. ఇంకా మా తమ్ముడు వాళ్ళ పిల్లలు ఉన్నారు సార్. వాళ్ళు వాళ్ళకి ఇస్తుంటారు, నాకు ఇస్తుంటారు సార్. ఇద్దరికి ఇస్తుంటారా? ఇస్తుంటారు సార్. రండి సార్. అదే అన్ని పేద కుటుంబాలన్నీ ఆదుకోవాలని ఆదుకుంటున్నాం సార్. మీరు అనేక కార్యక్రమాలు పెట్టి ఇంకా మీ ఆదాయాన్ని పెంచడానికి కూడా ఏం చేయాలని కూడా వర్కౌట్ చేస్తాను. ఇంకా సార్ ఇంకా పెంచి అందరూ బాగుండాలి. అవును సార్. వర్కౌట్ చేద్దాం. సరే సార్. అవును సార్. ఈ స్టవ్ కూడా పెట్టారా? మార్గదర్శి సార్ మాకు ఆయన ద్వారా మేము ఏంటంటే మార్గదర్శి మాకు సర్పంచ్ గారు సార్, బొడ్డొక్కున్నాడు గారు సార్. ఆయన ఏంటంటే మా కాలనీ మొత్తం 25 గ్యాసులు ఇచ్చారు. ఉంటే అన్నీ వేస్తాం సార్. ఇప్పుడు మీరు ఇది ప్లేస్ ఉంది కదా సార్, ఇంకా ఒకటి పెట్టుకుంటే నీకు రేపు రాబోయే రోజుల్లో కరెంట్ అంతా కూడా ఇంటికి కావాల్సిన కరెంట్ అన్నిటికి కానీ సరిపోతుంది కదా. ఇప్పుడు సార్ ఇప్పుడు 200 యూనిట్లు ఎంత వాడుతున్నావు ఇప్పుడు? సార్ 120 యూనిట్లు మినిమం. 120, 100 సార్. అంతేనా? అంతే సార్. సరిపోతుంది. సరిపోతుంది. కాలనీలో ఉన్న ప్రతి ఇంట్లోనే ఇన్స్టాలేషన్ అయింది సార్. ఇప్పుడు ఆల్ 30 హౌసెస్ ఎస్సీ కాలనీ అంతా కూడా
నెట్ జీరోగా తయారు చేస్తారా? అవును సార్, చేయగలుగుతాము సార్. ఇప్పుడు దగ్గర బేస్ లైన్ ఒక 4500 టన్స్ ఆఫ్ ఎమిషన్ ఎస్టిమేట్ చేశాము ప్రస్తుతానికి. మేజర్లీ 50% మనకి గ్రిడ్ ఎలక్ట్రిసిటీ ద్వారానే వస్తుంది సార్. సో దాన్ని తగ్గడానికి సార్ సోలార్ ఫార్మ్, సోలార్ ఇన్స్టలేషన్ అది దట్ వీఆర్ డూయింగ్. అయిపోయినాక నీకు అంతా కూడా ఎంతవరకు దీన్ని నెట్ జీరో కింద ఒకటి, అవును సార్. కార్బన్ న్యూట్రల్కి ఎప్పుడు వెళ్తారు సార్? కార్బన్ న్యూట్రాలిటీకి సార్ ఒక ఇంప్లిమెంటేషన్ టైం లైన్ దగ్గర ఒక 6 monthsలోనే విల్ బీ ఏబుల్ టు ఇంప్లిమెంట్ సార్. సార్ ఇంటర్వెన్షన్స్కి ఎనర్జీ ఎఫిషియన్సీకి సార్ ఎల్ఈడి లైట్స్ వాడడం, బిఎల్డిసి ఫ్యాన్స్ వాడడం, అలాగే సార్ సోలార్ పంప్స్ ద్వారా సార్ అది తగ్గగలుగుతాము. సోలార్ ద్వారా ఎట్లయినా తగ్గిస్తున్నాం సార్. సార్ అట్ ద సేమ్ టైం సార్ గ్రే వాటర్ ఏదైతే మనకు జనరేట్ అవుతుంది అది వెట్లాండ్, మీరు తమరు చూసినట్టు ఆ వెట్లాండ్ ద్వారా సార్ దాన్ని రీసైకిల్ చేసి మళ్ళీ రీయూటిలైజ్ చేయడం. ఈ విలేజ్లో ఒక బ్యూటీ గ్రీనరీ బాగా ఉంది. మీరు కానీ కొంచెం చేస్తే ఒక మోడల్గా తయారవుతుంది. బెంచ్ మార్కింగ్ చేయొచ్చు. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ. డిఎస్సీ నియామకాలపై చర్చకు రావాలంటూ వైసీపీ అధినేత జగన్ కు తాను 5వ సవాల్ విసురుతున్నానని, దమ్ముంటే చర్చకు రావాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. విజయనగరం నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. డిఎస్సీ, ఏపీపీఎస్సీకి మధ్య తేడా కూడా తెలియని వ్యక్తి 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఎలా పనిచేశారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని, వారి త్యాగాల పునాదులపైనే పార్టీ నిలబడి ఉందని స్పష్టం చేశారు. కార్యకర్తల సంక్షేమం కోసం 160 కోట్లు ఖర్చు చేసిన ఏకైక పార్టీ టీడీపీ అని గుర్తు చేశారు. తీసుకురావాలని బలంగా నమ్మే వ్యక్తిని, జిల్లా పార్టీ వ్యవస్థ నుంచి పార్లమెంట్ పార్టీ వ్యవస్థ తీసుకొచ్చేదానికి నాకు 2 సంవత్సరాలు పట్టింది. పార్లమెంట్ బ్యూరోలో 3 సార్లు వాళ్ళు తిరస్కరించారు తీర్మానాన్ని. నేను వదిలిపెట్టలా. నేను నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడే, వదిలిపెట్టలా. చివరికి గెలుస్తాం జరిగింది. సో సంస్కరణలు తీసుకురావాలంటే పోరాడాలి, మాట్లాడుకోవాలి. 4 గోడల మధ్యన మన సమస్యలు పరిష్కరించుకోవాలి. బూత్ అవ్వచ్చు, యూనిట్ అవ్వచ్చు, క్లస్టర్ అవ్వచ్చు, గ్రామ మండల కమిటీలు ఉన్నాయి. కూర్చోండి, మాట్లాడండి. మీకు ప్రతి నెల మీటింగ్లు పెట్టమన్నాం. మీటింగ్లు పెట్టిన తర్వాత మీరు అప్లోడ్ చేస్తున్నారు. మీటింగ్లు ఏమేమి మాట్లాడారు ప్రతిదీ మేము చదువుతున్నాం. ఏది లైట్గా తీసుకోవట్లేదు. మీరే కోరారు కొత్త పెన్షన్లు ఇస్తే బాగుంటుందని. తప్పనిసరిగా అది చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం. సో మీరు ఇస్తున్న ఫీడ్బ్యాక్ సీరియస్గా తీసుకుంటున్నాం. ఏదో పెట్టాడు, ఎవడో చదువుతున్నాడు కాదు. ప్రతిదీ మన జాతీయ అధ్యక్షుల గారి దగ్గర నుంచి పల్లా గారి వరకు అందరం సీరియస్గా తీసుకుంటున్నాం. అది ప్రభుత్వ విధానంలో అమలు చేస్తున్నాం. ఈరోజు ఈ భూమిపైన లోకేష్ శాశ్వతం కాదు, కానీ తెలుగుదేశం పార్టీ అనేది శాశ్వతం. ఆ వ్యవస్థ అనేది శాశ్వతం. ఈరోజు గ్రామంలో ఉన్న బూత్ అధ్యక్షుడిని ఏకంగా పార్టీకి ఎలా అనుసంధానం చేయాలి, వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలన్నీ నేరుగా పార్టీ ఎట్లా తెలుసుకోవాలి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరే బూత్లో బాగా చేశాడు 10 పేర్లు చెప్పంటే ఏకంగా బటన్ నొక్కితే తెలిసే పరిస్థితి తీసుకొచ్చాం. అందుకే మై టీడీపీ విధానం పెట్టాం. సో కార్యక్రమాల్లో పాల్గొండి, యాక్టివ్గా ఉండండి. మిమ్మల్ని ఎత్తుక్కుంటా నేను వస్తా, పార్టీ వస్తుంది. సముచిత స్థానం కల్పించే బాధ్యత మాది 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 అని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వింత పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఒక పక్కన మనం అద్భుతంగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ మన దౌర్భాగ్య స్థితి ఏంటంటే ఒక సైకో మనకి మాజీ ముఖ్యమంత్రిగా ఉంటాం. అధికారం పోతాం కొత్త కాదు, అధికారం వస్తాం కొత్త కాదు. కానీ ఒక ముఖ్యమంత్రి గారు అంటే సబ్జెక్ట్ మీద అద్భుతమైన గ్రిప్ ఉంటుంది. కానీ ఈరోజు దౌర్భాగ్య స్థితి ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక మాజీ ముఖ్యమంత్రి సైకో ఏపీపీఎస్సీకి డిఎస్సికి తేడా తెలియదు. నేను స్టన్ అయ్యా. నేను హౌస్లో ఉన్నా, మా వాడు ఒకడు మెసేజ్ పెట్టాడు, సార్ సైకో ఇది చెప్పాడని. నేను కన్నా జోక్ ఏమో అని, జోక్ క్వశ్చన్ మార్క్ అని పెట్టా. మనోడు వీడియోనే పంపించాడు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఏపీపీఎస్సీకి డిఎస్సికి తేడా తెలీదా? అప్పుడు నేను ఎన్ని పేజీలు తిప్పినా, ఎన్ని ఇన్స్టాగ్రామ్ పోస్టులు ఇచ్చినా అప్పుడు అర్థమైంది. కనీసం అవగాహన లేని వ్యక్తి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతే ఎలాంటి పరిస్థితులు వస్తాయో అదొక అద్భుతమైన ఉదాహరణ. అయ్యా 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సి చేయాల, ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయాల. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏంటో అర్థమవుదాయనికి. నేను శాసనసభ సాక్షిగా అన్నిటికీ సమాధానం చెప్పా, ఛాలెంజ్ చేశా. ఈరోజు కూడా ఛాలెంజ్ చేస్తున్నా. అయ్యా సైకో టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, చర్చకుని వచ్చేదానికి సిద్ధం, నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. అరే ఇది 5వ సారి ఛాలెంజ్ చేస్తున్నా.
ఒకే తాడేపల్లి కొంపలో కూర్చుంటాం కాదు, బయటికి రా చర్చకి. అరే ఏం తప్పు చేయాలా, 16,000 పోస్టులు ఇచ్చాం, మీరు కోర్టుకు వెళ్ళారు, కేసులు వేశారు, కోర్టు ఎక్కడ మమ్మల్ని తప్పట్ల. ఏకంగా నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ ముందల 150 కేసులు వేశారు, ఎక్కడ నోటిఫికేషన్ ఆగల. 16,000 మంది టీచర్లకు ఇచ్చాం. ఈరోజు శాసనసభ్యులు వెళ్ళి ఒక్కొక్క టీచర్ని కలుస్తుంటే ఎంత స్టోరీ. దైన్యమైన పరిస్థితి నుంచి వచ్చిన వారు చాలా కష్టపడ్డారు. 5 సంవత్సరాలు ఒక్క టీచర్ పోస్ట్ రాలేదే అన్న బాధ. కష్టపడ్డారు, చదివారు, టెట్ రాశారు, చివరికి డిఎస్సి రాసి ఈరోజు టీచర్ అవుతే వాళ్ళని అవమానిస్తారు. ఎంత అన్యాయం ఒకసారి ఆలోచించండి. అంటే వాళ్ళ అబద్ధాలు ఎంత బాగా చెప్తారనే దానికి ఇది ఒక ఉదాహరణ. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని 3వ వార్డు దూజటి నగర్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత కొరకు రాష్ట ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తుందని, ప్రజలందరి భాగస్వామ్యం ఉంటేనే పరిశుభ్రత సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, నాయకులు బిల్లు చెంచురామయ్య, శ్రీనివాసులు, చంద్రమౌళి, నరసింహల నాయుడు, గురవయ్య నాయుడు, మోహన్, అల్లీ బాషా, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మీరు ఏదన్నా పొలాలు ఇవన్నీ కూడా యాక్షన్ వేయేటప్పుడు అన్ని పేపర్లకు ఇవ్వాల్సిన బాధ్యత మీది. అట్లేకుండా ఏదో ఒక పేపర్కి ఇచ్చేసి మీరు పెట్టేస్తే అది ప్రాబ్లం. అదేమని జరిగితే ఎమ్మెల్యే పెరుగుతారు అన్నీ కూడా. అసలు మా సంబంధం వ్యవహారాలు అన్నీ ఎమ్మెల్యేకి అవన్నీ సంబంధాలు ఉండవు. కొత్తగా ఈ తీసుకొస్తున్నారు ఒక యదవ వైఖరి, అది మంచి పద్ధతి కాదు. అందువలన అధికారులను తెలియజేస్తున్నాం, మీరు చేసే తప్పులకి మేం బాధ్యులం కాదు. అట్లాగే ముఖ్యంగా రేపు సోమవారం అక్కడ నెల్లూరు కలెక్టర్ ఆఫీసులో మీటింగ్ ఉంది. ముఖ్యంగా చిలకూరు మండలంలో రోజు వచ్చే వార్తలన్నీ కూడా తీసుకెళ్తున్నా. దీనికి కారణం ఎవరు? రాజకీయ నాయకులు మేమైతే మనం శిక్షించండి, అధికారులు అయితే అధికారులు శిక్షించండి, దాంట్లో డౌట్ లేదు. ఎంక్వైరీ పిటిషన్ అని చెప్పి కూడా అడిగేదానికి సిద్ధంగా నేను వెళ్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఎవరో చేసిన తప్పుకి మేము రాజకీయ నాయకులు అయితే మేమైతే బలిగాలేమని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే అలాంటి అలవాట్లు మాకు లేవు. 100 చెప్పినా 2 ఎదవ అలవాట్లు మేము చేయము. కాబట్టి ఏదన్నా పేపర్లో వచ్చినప్పుడు అధికారులుగా మీకు ఏదన్నా దానిపైన ఇబ్బందికరమైన ఉంటే చెప్పండి, లేదా నిజంగా జరుగుంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి. అది తెలుగుదేశం కూడా, లేదా వైఎస్ఆర్సీ కూడా, ఇంకో పార్టీ అనవసరం. పార్టీలు అయితే ఇక్కడ అవసరం లేదు. నిజంగా ఈ విషయాల్లో గవర్నమెంట్ ల్యాండ్స్ని ఆగుపోయి చేసిన విషయాల్లో ఎవరున్నా సరే అట్లా చేస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోమని అడుగుతున్నాం మన తిరుపతి కలెక్టర్ గారు కూడా. ఎందుకంటే గతంలో మనం గూడూరు తిరుపతిలో ఉన్నాం కాబట్టి అవన్నీ కూడా జరిగాయని చెప్పి చెప్తున్నారు. నేను చెప్పేది ఒకటి, గతంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ అందరూ కూడా పిలిపించండి, ఎవరేం చేశారో తేల్చాల్సినటువంటి కార్యక్రమం. ఎందుకంటే రోజు తలనొప్పి అయిపోతుంది. ఎవడు చేసినా కానీ ఎమ్మెల్యేకి ఏం తెలుసండి? అసలు క్లిప్ సీట్లో ఎవరికి ఇచ్చారో మాకు కూడా తెలియదు, లిస్ట్ కూడా మాకు తెలియదు. మాకు చెప్పాను ఆర్డీఓ ఇచ్చారా, మా చేతి ఒక చిక్కు పంచామా, లే మా సంబంధం లే, అధికారులు చేసిన దానికి మేము బాధ్యులం కాదు కదా. కాబట్టి ఏ అధికారి టైంలో ఒకవేళ జరుగుంటే చేశారో అధికారిని సస్పెండ్ చేయండి, లేకపోతే జీతాలు ఆపండి, పెన్షన్ ఆపండి. అంటే మొహమాట్లేదని చెప్పి కూడా మళ్ళీ రిపీట్ చేసి తెలియజేస్తున్నా. అలాగే గూడూరులో లేఅవుట్లు వేసే వాళ్ళందరూ కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీరు చట్టం ప్రకారంగా వేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. చట్టాన్ని ఉపేక్షించకుండా మీ ఇష్ట ప్రకారం చేస్తే మాత్రం కమిషనర్ గారు ఫుల్ పవర్స్ ఆయన చేతిలో ఉన్నాయి. అలాగే మున్సిపల్ బిల్డింగ్ అతను కూడా చెప్తున్నాను, దయచేసి ఇలాంటి విషయంలో ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే రకరకాల వాళ్ళందరూ విమర్శలు చేసేటువంటి కార్యక్రమం మీద అమ్మాయిపేట జరగలేదు. కాబట్టి మనం కూడా ఖచ్చితంగా చేస్తే రేపు మన పైకి రాదు. ఒకవేళ విరుద్ధంగా కానీ వేసే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపై కేసులు పెట్టండి, దాంట్లో మొహమాటలే. అది వాస్తవం కానప్పుడు అబద్ధాల క్రమంలో కానీ పేపర్లో వేసినా వాట్సాప్లో ఇట్లా చెప్పినా కానీ కేసులు అయితే పెట్టనని చెప్పి నేను తెలియజేస్తున్నా. వాస్తవాలు అయితే మాత్రం ఖచ్చితంగా మనం భరించాల్సిందే, దాంట్లో డౌట్ లేదని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తూ మీడియా మిత్రులు అలాగే అందరూ కూడా మాతో సహకరించమని కోరుతున్నా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.